Glycolysis cycle. Glycolysis occur into cytoplasm. ఇది సైటోప్లాజంలోనూ జరుగుతుంది. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్ ఇస్ పైరువిక్ యాసిడ్. ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి పైరువిక్ యాసిడ్ అనమాట. గ్లైకాలసిస్ ఇస్ ప్రాసెస్ ఆన్ గ్లూకోజ్ అండర్గోస్ పార్షియల్లీ ఆక్సిడేషన్ టు ఫార్మ్ 2 molecules ఆఫ్ పైరువిక్ యాసిడ్. పార్షియల్ ఆక్సిడేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అది ఎలా ఫామ్ అవుతుందంటే 2 molecules ఆఫ్ పైరువిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెంట్ కలర్స్తో ఇండికేట్ చేశాను చూడండి. గ్లూకోజ్ అని ఉంది చూసారా, ఈ ప్రొడక్ట్స్ అనమాట. సో ఈ బ్లూ పెన్తో రాశాను. ఇలా అలాగే ఇక్కడ హెక్సోకైనేజ్ అవి ఉన్నాయి చూసారా, ఈ ఎంజైమ్స్ బ్లాక్తో రాశాను. సో ఇక్కడ ఏటీపీ ఏడిపి అని రాశాను చూసారా, అది ఇంకో కలర్ ఏమైనా రాయండి మీరు. నా దగ్గర బ్లూ ఉంటే సో నేను బ్లూతోనే రాశాను. సో నేను అలాగే ఇక్కడ కొంచెం దగ్గరగా రాశాను ఇక్కడ సరిపోక. సో మీరు ఎగ్జామ్స్లో ఎక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కొంచెం సెమినార్స్ కానీ ఎగ్జామ్స్ వైజ్ కానీ కొంచెం దూరంగా నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. తెలుగు మీడియంలో కూడా ఇవే నేమ్స్ ఉంటాయి, సో రాసుకోవచ్చు. ప్రొడక్ట్స్ చూడండి ఒకసారి. గ్లూకోజ్ 6-phosphate, ఫ్రక్టోజ్ 6-phosphate, ఫ్రక్టోజ్ 1,bis phosphate, dihydroxyacetone phosphate, glyceride 3-phosphate, 1,3 bis phosphoglyceric acid, 3 phosphoglyceric acid, 2 phosphoglyceric acid, phosphoenol pyruvic acid. ఇవి వచ్చేసి ప్రొడక్ట్స్ అన్నమాట. అలాగే ఎంజైమ్స్, ఈ ప్రొడక్ట్స్ గ్లూకోజ్ 6-phosphate కింద మారడానికి ఒక ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ నేమ్స్ చూడండి. ఎక్సోకైనేజ్, పాస్ఫోఎక్సోఐసోమెరేజ్, పాస్ఫోఫ్రక్టోకైనేజ్, అల్డోలేజ్, ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్, గ్లిజరైడ్ 3-phosphate డిహైడ్రోజనేజ్, పాస్ఫోగ్లిజరోకైనేజ్, పాస్ఫోగ్లిజరోమ్యూటేజ్, ఎనోలేజ్, పైరువిక్ కైనేజ్. ఇవి వచ్చేసి ఎంజైమ్స్ అన్నమాట. అలాగే ఇక్కడ గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6-phosphate మారినప్పటికీ ఇక్కడ ఏటీపీలో ఉన్న ఒక ఫాస్ఫేట్ అనేది పోతుంది. సో అప్పుడు ఏడీపీ కింద మారుతుంది. అలాగే ఫ్రక్టోజ్ 6-phosphate నుంచి ఫ్రక్టోజ్ 1,bis phosphate కూడా ఏటీపీ 3 ఫాస్ఫేట్లు ఉంటే దాంట్లో నుంచి ఒక ఫాస్ఫేట్ పోయి ఏడీపీ కింద మారుతుంది. ఇక్కడ NAD+ ఉంటే NAD+ నుంచి ఒక H అనేది పోతుంది. NADH+H+ అనమాట. అలాగే ఇక్కడ ఏడీపీ, ఇందాక ఏటీపీ నుంచి ఏడీపీ కింద మారింది కదా, ఇక్కడ 1,bis phosphoglyceric acidలో ఏమో ఏడీపీ నుంచి ఏటీపీ కింద మారుతుంది. అంటే ఒక ఫాస్ఫేట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ అలాగే 2 phosphoglyceric acid నుంచి ఫాస్ఫోయినల్ పైరువిక్ యాసిడ్లో H2O అనేది రిలీజ్ అవుతుంది. అలాగే పైరువిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫోయినల్ పైరువిక్ యాసిడ్ నుంచి పైరువిక్ యాసిడ్కి ఏడీపీ అనేది ఏటీపీ కింద మారుతుంది. ఇక్కడ కూడా ఒక ఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి సైకిల్. మీరు ఇలా రాసుకోండి. నేను ఇప్పుడు మ్యాటర్ ఎలా రాయాలో చెప్తాను. నేను ఇంగ్లీష్ మీడియంలో తెలుగులో కూడా చెప్తాను చూడండి. Glucose is converted into glucose 6-phosphate in presence of an enzyme hexokinase. 1 ATP is converted into ADP. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట, ఫస్ట్ చర్య. సో దీనికి ఈక్వేషన్స్ అవి కూడా నేను నోట్స్ కూడా అప్లై చేస్తాను చూడండి. నోట్స్ కూడా రాశాను, తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి. అలాగే తెలుగులో అంటే గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6-phosphate, గ్లూకోజ్ హెక్సోకైనేజ్తో చర్య పొంది గ్లూకోజ్ 6-phosphate కింద మారింది. అలాగే ఒక ఏడీపీ కింద కూడా మారింది ఈ చర్యలో. సో అలాగే గ్లూకోజ్ 6-phosphate ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 6-phosphate in presence of an enzyme phosphoisomerase. Fructose 6-phosphate is converted into fructose 1,bis phosphate
in presence of an enzyme phosphofructokinase. Fructose 1, bis phosphate undergoes cleavage. క్లీవేజ్ అంటే రెండుగా డివైడ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అండర్గోస్ క్లీవేజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ an enzyme aldolase and gives dihydroxyacetone phosphate glyceride 3-phosphate and dihydroxyacetone phosphate glyceride 3-phosphates undergoes isomerization. ఎందుకంటే ఇక్కడ ఐసోమెరైజేషన్ ఎందుకు జరుగుతుందంటే డైహైడ్రాక్సీ ఫాస్ఫేట్ గ్లిజరైడ్ 3-phosphate అనేది ఐసోమర్స్ అనమాట. సో అందుకే ఇక్కడ ఐసోమెరైజేషన్ జరుగుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ an enzyme ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమెరైజ్. నెక్స్ట్ వన్ చూడండి, గ్లిజరైడ్ 3-phosphate అండర్గోస్ ఆక్సిడేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ an enzyme glyceride 3-phosphate dehydrogenase and converts into 1,3 bisphosphoglyceric acid. NAD+ is converted into NADH plus H+. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడేమో ఆక్సిడేషన్ జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అండర్గోస్ డీఫాస్ఫోరిలేషన్ in presence of an enzyme phosphoglycerokinase and gives 3-phosphoglyceric acid. ADP is converted into ATP. 3-phosphoglyceric acid undergoes intramolecular shifting. ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది అండ్ కన్వర్ట్స్ ఇంటూ 2-phosphoglyceric acid ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ an enzyme phosphoglyceromutase. 2-phosphoglyceric acid undergoes dehydration and converted into phosphoenol pyruvic acid in presence of an enzyme enolase. ఇక్కడ డీహైడ్రేషన్ జరిగిన వల్లే H2O అనేది బయటకు వచ్చేసింది. అలాగే ఫాస్ఫోయినోల్ పైరువిక్ యాసిడ్ అండర్గోస్ డీఫాస్ఫోరిలేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ an enzyme pyruvic kinase and gives pyruvic acid. సో ఇక్కడ డీఫాస్ఫోరిలేషన్ జరిగిన వల్లనే ATP కింద మారింది. సో దిస్ ఈజ్ ది గ్లైకోలిసిస్ సైకిల్. ఇది గ్లైకోలిసిస్ సైకిల్ అనమాట. సో ఇది ఇంటర్ వాళ్ళకి అలాగే డిగ్రీలో కూడా ఉంది, డిగ్రీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇంటర్ వాళ్ళకి లాస్ట్లో గ్లైకోలిసిస్ సైకిల్ ఎండ్ ప్రోడక్ట్ కూడా అడిగారు. ఎండ్ ప్రోడక్ట్ పైరువిక్ యాసిడ్ అని చెప్పాను కదా. సో అలాగే దాంతోపాటు ఒక చిన్న క్వశ్చన్ కూడా అడిగారు, ట్రేస్ ది ఫేట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఇన్ బోత్ ఎరోబెరిక్ అండ్ ఎనోబెరిక్ రెస్పిరేషన్ అని అడిగారు. సో ఇంటర్ వాళ్ళకి నేను మ్యాటర్ అప్లోడ్ చేస్తున్నాను అన్నాను కదా. సో దాని గురించి చిన్న పారా కూడా నేను రాశాను. అది ఇంటర్ వాళ్ళు ఈ సైకిల్ వేసి ఆ మ్యాటర్ రాశాక ఆ పారా అనేది కూడా రాయండి, ఓకేనా. అలాగే డిగ్రీ వాళ్ళకి వచ్చేసి ఇది నేను ఇప్పుడు వేసిన సైకిల్ అలాగే మ్యాటర్ అయితే సరిపోతుంది. మీరు ఎగ్జామ్లో ప్రజెంటేషన్ మాత్రం చాలా నీట్గా ఇవ్వండి, కొంచెం దూరంగా డిఫరెంట్ కలర్ పెన్స్ యూస్ చేసి ఎంజైమ్స్కి ఒకటి ప్రొడక్ట్స్కి ఒకటి, అలాగే ఆ ప్రాసెస్ జరిగినప్పుడు ATP కింద మాత్రం అవన్నీ డిఫరెంట్ కలర్స్తో నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వండి. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ గట్ట లేకుండా చూసుకోండి, ఎంజైమ్స్ గట్ట కరెక్ట్గా రాయండి. సో మీకు ఈ ఎస్ఐస్కి ఫుల్ మార్క్స్ రావచ్చు మీరు ప్రజెంటేషన్ గట్ట ఈ మ్యాటర్ కూడా బాగా రాస్తే. అలాగే డిగ్రీలో 3 సైకిల్స్ ఉంటాయి, డిగ్రీ వాళ్ళకి 3లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఇది ఫస్ట్ సైకిల్ అనమాట. ఇంకా మిగతా 2 సైకిల్స్ కూడా నేను చెప్తాను.
మళ్ళీ ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి కూడా క్రెబ్ సైకిల్స్ అని ఇది కామన్గా ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకవేళ ఏమైనా మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.